మిత్రులారా, అందరికీ నమస్కారం. ఇవాళ డిసెంబర్ 10 అంటే ప్రపంచం అంతా ఒక పండగ జరుపుకునే రోజు. 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటన పేరు సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. దీన్ని వాళ్ళ ప్రపంచం అంతా జరుపుకుంటోంది. అన్ని దేశాలు, అన్ని జాతుల ప్రజలు ఈ దినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం అందరము కృషి చేద్దాము అని ప్రతినబూంతారు. అయితే కొన్ని రకాల సంస్థలు, మాలాంటి సంస్థలు ఉంటాయి, మానవ హక్కుల వేదిక లాంటి సంస్థలు. వాళ్ళకి నిత్యము డిసెంబర్ 10 అంటే మానవ హక్కుల పరిరక్షణ, మానవ హక్కుల విస్తృతి, మానవ హక్కులను వ్యవస్థీకృతం చేయటము, ఇవి వాళ్ళ నిత్య కార్యాచరణలో భాగం. ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు లేదా మరొకరు ఈ మానవ హక్కుల దినోత్సవాన్ని ఒక తంతుగా కుదించి వేస్తూ ఏదో మమ్మ అనిపించుకునే రకంగా దాంట్లో ఉన్న 30 ఆర్టికల్స్ ని ఒకసారి మన్నం చేసుకుని, అమ్మా ఇవాళకి మానవ హక్కుల దినోత్సవం జరిపేసుకున్నాం, అయిపోయింది, మళ్ళా డిసెంబర్ 10కి వచ్చినప్పటికి కదా అప్పుడు చూద్దాంలే అనే రకంగా దీన్ని నిర్వహిస్తూ ఉంటుంటారు. అయితే ఈ విశ్వ మానవ హక్కుల ప్రకటన లేదా సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన అనేది నిత్య కార్యాచరణకి ఒక మంచి మార్గదర్శి. దీంట్లో ఉన్న 30 ఆర్టికల్స్ కూడా ఐక్యరాజ్య సమితిలోని మొత్తం దేశాలు ఆమోదించినవే. ఆమోదించి ఈ ఐక్యరాజ్య సమితి ఈ విశ్వ మానవ హక్కుల ప్రకటనని సభ్యత్వ దేశాలు తమ రాజ్యాంగాల్లో, శాసనాల్లో అంతర్భాగం చేసుకున్నాయి. అలా అంతర్భాగం చేసుకోవటం ద్వారా విశ్వ మానవ హక్కుల ప్రకటనను ఆ దేశాలు గౌరవించాయి. 2021 డిసెంబర్ 10న జరుపుకుంటున్న ఈ మానవ హక్కుల దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి థీమ్ అంటే ప్రధానమైన కేంద్రీకరణ దేని మీద పెట్టాలని ప్రపంచ దేశాలన్నింటినీ కోరింది అంటే సమానత్వము అనే అంశం మీద. అంటే మనుషుల మధ్య ఉన్నటువంటి అసమానతలని, దేశాల మధ్య ఉన్న అసమానతలని, ప్రాంతాల మధ్య ఉన్న అసమానతలని, వివిధ జాతీయుల మధ్య ఉన్న అసమానతలని తగ్గించటం కోసం అందరూ కృషి చేయాలి, అందరూ దానికోసం పని చేయాలి అని ఐక్యరాజ్య సమితి ఉద్దేశం. ఈక్వాలిటీ అంటే ఏమన్నారంటే రిమూవల్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అనలే, రెడ్యూసింగ్ ది ఇన్ఈక్వాలిటీ అన్నారు. అంటే అసమానతలను తగ్గించే రకంగా ఈ మానవ హక్కుల దినం నాడు అందరూ శపథం పూని దానికోసం కృషి చేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఈ ఉద్దేశం బాగానే ఉంది. అయితే ఈ ఈక్వాలిటీ అనేది దేశాల మధ్య మాత్రమే కాకుండా దేశంలో ఆయా ప్రభుత్వాలు చేసేటటువంటి విధానాల వల్ల ఆ దేశ ప్రజల మధ్య అంతరాలు పెరుగుతున్నాయా, అంతరాలు తగ్గుతున్నాయా అనేది గీటురాయిగా ఉండాలి, ఉంటుంది కూడా. అలా గీటురాయిగా ఉన్నప్పుడే ఐక్యరాజ్య సమితి చెప్పిన ఈక్వాలిటీ, సమానత్వము
అనేటటువంటి ఫోకస్ ఏదైతే పెడుతున్నారో, థీమ్గా పెడుతున్నారో దానికి అర్థం ఉంటుంది. కానీ ప్రభుత్వాల ఆచరణ ఈ ఈక్వాలిటీని ప్రజలందరి అనుభవంలోకి తీసుకొచ్చే రకంగా కాక, కొంతమందికి మాత్రమే ఈక్వాలిటీ, అసలు మొత్తం సమాజంలోనే ఇన్ఈక్వాలిటీ పెరిగే రకంగా దాని ఆచరణ ఉంటే, అప్పుడు కేవలం ఏదో ఐక్యరాజ్య సమితి చేసిన ప్రకటనకి లిప్ సర్వీస్ అంటే మమ అనిపించుకోవటం తప్ప దీన్ని మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా దీన్ని అమలు చేయటం అనరు. మన దేశంలో ఎప్పటి నుంచో కూడా ఈ ధనిక పేద అంతరాలనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎవరైతే వనరులను చేతుల్లో పెట్టుకోగలరో, ఎవరైతే వనరులని చేతుల్లో పెట్టుకున్నారో పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, వాళ్ళ సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ ఉంది. ఇంకా కార్మికులు, కష్టజీవులు, రైతులు ఎవరైతే ప్రధాన ఉత్పత్తి రంగంలో ఉన్నారో వాళ్ళ జీవితాలేమో చిత్రమైపోతున్నాయి, వాళ్ళ ఆదాయాలేమో పడిపోతున్నాయి, వాళ్ళ జీవన పరిస్థితులు రోజు రోజుకి కూడా దిగజారుతున్నాయి. ఈ పరిస్థితి ఈక్వాలిటీని తీసుకొచ్చేటటువంటి స్థితి కాదు. అంటే 2021 మానవ హక్కుల దినం నాడు ఏ శపథాన్నైతే పూనమని ఐక్యరాజ్య సమితి చెబుతోందో, ఆ శపథం పూనినా గాని భారతదేశంలో పరిపాలకులు మాత్రం ఆ శపథాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఒకవేళ తీసుకున్నాము అని అనుకున్నా గాని దాన్ని చిత్తశుద్ధితో అమలు చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఒక మానవ హక్కులను సమానంగా గౌరవించినప్పుడు, మానవ హక్కుల్ని గౌరవించటము అంటే అందులో ప్రధానమైనటువంటి హక్కు ఈక్వాలిటీ. ఆ ఈక్వాలిటీని గౌరవించినప్పుడు మాత్రమే ఈ మానవ హక్కుల విశ్వ ప్రకటనకి ఒక అర్థం ఉంటుంది, లేకపోతే దీనికి ఏమీ అర్థం ఉండదు. ఈ విశ్వ మానవ హక్కుల ప్రకటనలోనే ఒక అంశం ఏమిటి అంటే, మనుషులంతా పుట్టుకతో సమానులు, ఇట్లే మొదలవుతుంది అది, ఇదే వాక్యంతో మొదలవుతుంది అది. అందుకని డిగ్నిటీలోను మిగతా వాటిట్లో దేంట్లోనూ కూడా మనుషుల మధ్య అంతరాలు ఉండకూడదు అని చెబుతోంది. కానీ భారతదేశపు వర్ణ వ్యవస్థలో పుట్టుకతోనే మనుషుల మధ్య అంతరాలు ఉన్నాయి. మనుషులంతా కూడా పుట్టుకతో సమానులు అని మనం ప్రకటించుకుంటే, అంటే డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్స్ ప్రకటించుకుంటే మంచిదే, కానీ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్స్ అనేవి ప్రజల జీవితంలో, వాళ్ళ చైతన్యంలో ఇంకా పూర్తిగా అంతర్భాగం కాలేదు. ఎప్పుడో 1950 అమల్లోకి వచ్చినటువంటి భారత రాజ్యాంగం ఈక్వాలిటీని ప్రకటిస్తున్నప్పటికీ కూడా మనుషుల మధ్య ఇంకా ఆర్థిక అంతరాల తర్వాత సంగతి. ఐక్యరాజ్య సమితి ప్రకటన చెప్తున్న మొట్టమొదటి వాక్యమే పుట్టుకతో మనుషులందరూ సమానము అనేది భారతదేశంలో మాత్రం నిజం కాదు. మిగతా దేశాల్లో ఎక్కడన్నా ఉన్నాయేమో, కానీ భారతదేశంలో మాత్రం ఇది అసత్యం. దాన్ని తగ్గించడం కోసం ఏమైనా మార్పులు జరిగినాయా? ఆ ఈక్వాలిటీని, పుట్టుకతో సమానులు అని ఐక్యరాజ్య సమితి ప్రకటిస్తున్న ప్రకటనని నిజం చేయటం కోసం, నిజమే అందరూ సమానులే అని చెప్పేందుకు ఏమన్నా ఉందా? లేదు. ఎందుకంటే మన రాజ్యాంగం వేరు, మన శాసనాలు వేరు, పాలకుల బుర్రల్లో ఉన్నటువంటి ధర్మశాస్త్రాలు వేరు. మరీ ముఖ్యంగా 2014 తర్వాత ఇక్కడ
ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ నిరంతరం అసమానులే, ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ నిరంతరం సమానుల కన్నా ఉన్నతులే అనేటువంటి ఆచరణ ఒకటి సాగుతోంది. ఈ ఆచరణ ఏదో సివిల్ సొసైటీలో, పౌర సమాజంలో జరుగుతోంది అనుకుంటే వేరే అంశం. కానీ పాలకుల మద్దతుతోటే ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఈ అభిప్రాయాలకి బలమైనటువంటి స్థానం కల్పించే రకంగా పరిపాలనలో ఉన్న వాళ్ళ విధానాలే నడుస్తున్నాయి. అవే కారణమవుతున్నాయి, అవి మద్దతిస్తున్నాయి. సో ఈ ఈక్వాలిటీ అనేది మున్ముందు భారత రాజ్యాంగంలో ఈక్వాలిటీ క్లాజుని పెట్టేటప్పుడు ఏ అంశాలు ముందుకు వచ్చినాయి, భారత రాజ్యాంగంలో ఈక్వాలిటీని గురించి ఒక నెగటివ్ ప్రతికూల భాషను ఎందుకు వాడారు, అవన్నీ తర్వాత చర్చించుకుందాం. కానీ ఇవాళ ఈ ఈక్వాలిటీ అనేది ఐక్యరాజ్య సమితి ఒక థీమ్గా ప్రకటించిందో దాన్ని చేయటం కోసం ఎవరు చేయాలి? అది సివిల్ సొసైటీలో ఉండే సభ్యులు చేయాలి. రాజకీయ సమాజంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలు, గవర్నమెంటు, స్టేట్ కూడా చేయాలి. స్టేట్ అంటే పార్లమెంటు, స్టేట్ అంటే ఎగ్జిక్యూటివ్, స్టేట్ అంటే జ్యుడిషియరీ. ఈ మూడు కూడా చేయగలగాలి. కానీ అట్లా ఈక్వాలిటీ వచ్చే రకంగా ఏమన్నా చేయగలుగుతున్నాయా? ఇవాటి వరకు నడిచినటువంటి రైతుల ఉద్యమమే ఒక గొప్ప సందేశాన్ని తీసుకొచ్చి పెట్టింది. భారతదేశ ప్రభుత్వం ఈక్వాలిటీ క్లాజ్ని ఏమాత్రము గౌరవించదు అని. ఈక్వల్గా అయితే వాళ్ళకి ఈక్వల్ స్టేటస్ ఇచ్చి ఉండేది, వాళ్ళు మాట్లాడి ఉండేది వాళ్ళతో. పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి వీలు కల్పించే రకంగా మార్కెట్ వ్యవస్థని తీసుకొచ్చి ఉండేవాడు కాదు వాడు. సరే, రైతాంగం విజయం సాధించింది, అది వేరే అంశం. కానీ పాలకుల ఆచరణ మాత్రం ఐక్యరాజ్య సమితి ప్రకటనకు భిన్నంగా ఉందనేదే నా పాయింట్. ఇంకా దీంట్లో ఇంకొక మాట ఉంటుంది ఐక్యరాజ్య సమితి విశ్వమానవ హక్కుల ప్రకటనలో. చిట్ట చివరి రిజార్ట్గా, అంటే చిట్ట చివరి అంశంగా ఒక తిరుగుబాటుని, ఒక ప్రతిఘటనని ఎంచుకునే పరిస్థితి ప్రజలకు రాకూడదు అంటే పరిపాలకులు మానవ హక్కులను గౌరవించాలి అని. ఏమిటా మానవ హక్కులు? నీకు కనీసం మాట్లాడుకునే స్వేచ్ఛ ఉండాలి, నువ్వు కనీసం సంఘం పెట్టుకునే స్వేచ్ఛ ఉండాలి, నువ్వు కనీసం సమావేశమయ్యే స్వేచ్ఛ ఉండాలి. ఇవన్నీ కూడా రాజకీయ సంబంధమైనటువంటి హక్కులు. ఆర్థిక సంబంధమైన హక్కుల గురించి, ఈక్వాలిటీ గురించి, ఈక్వల్ పే గురించి, పని పరిస్థితుల గురించి, ఇవి గురించి కూడా ఐక్యరాజ్య సమితి విశ్వమానవ హక్కుల ప్రకటన ప్రస్తావిస్తుంది. అంటే ఒక గౌరవమైనటువంటి పని పరిస్థితులు ఉండాలి, కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు ఉండాలి, ప్రజలందరికీ శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు ఉండాలి, వాళ్ళకు మాట్లాడుకునే హక్కు ఉండాలి, ప్రభుత్వ పథకాలను విమర్శించే హక్కు ఉండాలి. కానీ వాళ్ళు ఎట్లుందంటే ఒక చిన్న భిన్నాభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తేనే రాజద్రోహం అనే కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి భారతదేశంలో ప్రతి పౌరుడి ముందు ఉంది. చిత్తం వచ్చినట్లుగా చట్టాలని అమలు చేసేస్తున్నారు, దానికి పరిష్కారం లేదు, పరిహారం లేదు. యుఏపిఏని ఎంత విచ్చలవిడిగా వాడుతున్నారో ఇవాళ భారతదేశం అంతా చూస్తుంది. చివరికి ఇంకొక దుర్మార్గమైన చట్టం సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం. ఆ చట్టం అమలు చేసేటప్పుడు అనేక జాగ్రత్తలు పాటించాలని సుప్రీంకోర్టు చెప్పింది. సివిల్ అడ్మినిస్ట్రేషన్ అంటే పౌర పరిపాలనకు లోబడి మాత్రమే ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో మిలిటరీ కార్యకలాపాలు జరగాలి అని చెప్పి. ఇష్టం వచ్చినట్టు కాల్ చేయడానికి వీల్లేదని చెప్పి. కానీ ఇవాళ ఈశాన్య భారతదేశంలో
నిన్న మన జరిగింది ఏమిటి? గని కార్మికులని ఉగ్రవాదులనే పేరుతోటి కాల్చి పారేస్తావా? ఇదొక్కటే కాదు, ఇంకొక బ్లడ్ ఆన్ మై హ్యాండ్స్ అని ఒక బుక్ ఉంటుంది, అద్భుతమైన పుస్తకం. ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు మాట్లాడుకుంటుంటారు. నాకు 10 మందిని ఇవ్వయి, నీకు ఇద్దరిని ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎన్కౌంటర్ చేయడం కోసం అంతమంది తక్కువ పడుతున్నారు మనుషులు. అందుకని నీ స్టేషన్లోనో లేదా నీ క్యాంపులోనో ఎక్కువ ఉంటే నాకు 2-3 ఇచ్చేయండి అని. ఎందుకు 2-3? ఇవాళ నా బరాబర్ సరిపోద్ది, వాళ్ళని 10 మందిని చంపాలనుకున్నాం, ఆ 10 మందిలో 8 ఉన్నారు, ఇంక 2 తక్కువ పడుతున్నారు, ఇచ్చేయమని. ఇంత దుర్మార్గంగా మిలిటరీ క్యాంపుల్లో నడుస్తుంది. ఇంత దుర్మార్గంగా సాయుధ బలగాల ప్రత్యేక చట్టాన్ని అక్కడ అమలు చేస్తున్నారు. అక్కడ అట్లాంటి దుర్మార్గంగా అమలు చేశారు కాబట్టి ఇండియన్ ఆర్మీ రేప్ అస్ అని, అంటే భారతీయ సైన్యమా మమ్మల్ని వచ్చి రేప్ చెయ్యండి అని మణిపూర్ మహిళలు బ్యానర్స్ పట్టుకొని నగ్నంగా నిలబడ్డారు, ప్రదర్శన చేశారు. అంటే ఎంత దుర్మార్గంగా ఆ సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని అమలు చేస్తున్నారో చూడండి. అంటే మానవ హక్కులని గౌరవించనందువల్లనే తిరుగుబాట్లు వస్తున్నాయి. తిరుగుబాట్ల వల్ల ఇది రాదు, మానవ హక్కుల్ని గౌరవించనందువల్ల తిరుగుబాట్లు వస్తాయి. లాస్ట్ రిజార్ట్ గా ప్రజలు దాన్ని ఎన్నుకుంటారు. మానవ హక్కుల్ని గౌరవించనందువల్లనే 2 ప్రపంచ యుద్ధాలని ప్రపంచం చూసింది అని ఈ విశ్వ మానవ హక్కుల ప్రకటన ఘోషిస్తోంది. అంటే వాస్తవం అది. ఎప్పుడైతే మానవ హక్కుల్ని పాదాక్రాంతం చేసేస్తారో, వాటికి అసలు ఏమాత్రం విలువ లేకుండా చేస్తారో, ఎప్పుడైతే నియంత్రణలాగా పనిచేస్తుంటారో, ఎప్పుడైతే విచ్చలవిడి అధికారాలను ఉపయోగిస్తుంటారో, ఎప్పుడైతే మనిషిని ఉక్కిరి బిక్కిరి చేసే రకంగా కొడతాడో, అతను ఇంకా ఎటు మాట్లాడటానికి వీలు లేని పరిస్థితి సృష్టిస్తారో, అప్పుడు చిట్ట చివరి లాస్ట్ రిజార్ట్ గా తిరుగుబాటునే మనిషి ఎంచుకుంటాడు. ఒక మనిషిలో వచ్చే తిరుగుబాటు అది సామూహిక చర్య అయినప్పుడు పెద్ద తిరుగుబాటు దారితీస్తుంది. అట్లాంటి పరిస్థితులు రానియకుండా అన్ని దేశాల్లోని పరిపాలకులు జాగ్రత్త పడాలి అని ఈ విశ్వ మానవ హక్కుల ప్రకటన అన్ని ప్రభుత్వాలని హెచ్చరించింది. అయినా కానీ ప్రభుత్వాల ఆచరణలో మానవ హక్కుల్ని గౌరవించడం అనేది అది ఒక చిట్ట చివరి అంశంగా తయారైపోయింది. అలా ఉండకూడని పరిస్థితి రావాలి. అలాగే వాళ్ళ సమావేశం పెట్టుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా తర్వాత సంగతి, అది తీసి పారేస్తున్నారు. ఇవాళ సోషల్ సెక్యూరిటీకి సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ విశ్వ మానవ హక్కుల ప్రకటన చెప్తోంది. కానీ సోషల్ సెక్యూరిటీకి సంబంధించి అంతకుముందు కార్మిక చట్టాల్లో ఏ అంశాలైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా ఈ 4 లేబర్ కోడ్లలో తీసి అవతల పారేశారు, దొంగలో తొక్కేశారు. సోషల్ సెక్యూరిటీ లేదు. వాళ్ళ కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు ఉంది అని అన్నప్పుడు పాత ట్రేడ్ యూనియన్ చట్టంలో ఒక 7 కార్మికులు కలిపి ఒక సంఘం పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు దానికి అట్లాంటి అవకాశం లేకుండా చేశారు. కార్మికులకు పని పరిస్థితులు ఉండాలి, ఒకవేళ పని పోతే జీవన భృతి ఎమ్మటే ఇవ్వాలి అన్నారు. నేనుండేది నిజామాబాద్ జిల్లాలో. ఇక్కడ నిజాం షుగర్స్ అని పెద్ద ఫ్యాక్టరీ ఉండేది. దాన్ని లే ఆఫ్ చేశారో తెలియదు, లాకౌట్ చేశారో తెలియదు, 2 సంవత్సరాల నుంచి పనిచేయదు. అందుట్లో పనిచేసే హైలీ స్కిల్డ్ వర్కర్స్, ఒక పానీయాన్ని స్ఫటికాలుగా మార్చే నైపుణ్యం ఉన్నటువంటి కార్మికులు ఇవాళ పల్లీలు అమ్ముకుంటున్నారండి. ఎవరి దగ్గర? రోడ్ల మీద కాదు, కళ్ళు బట్టీల ముందు కళ్ళు తాగే వాళ్ళకి పల్లీలు మిర్చీలు అమ్ముకుంటున్నారు. ఇదే పరిస్థితి. అంటే అందరికీ జీవనాన్ని సాధించే అవకాశం ఉండాలి. ఒకవేళ కార్మికులకి పని పోయినట్లయితే ఏదైనా కారణంతో వెంటనే జీవన భృతి కల్పించే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉండాలి అని విశ్వ మానవ హక్కుల ప్రకటన చెప్తుంటే ప్రభుత్వాలు దాన్ని ఏమాత్రము గౌరవించడం లేదే. మరి ఎవరు గౌరవించాలి? రేపొద్దున వాళ్ళు చూడండి, పొద్దున్న చూడండి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రధానమంత్రి దగ్గర నుంచి అధ్యక్షుడి దాకా గవర్నర్ దాకా అందరూ విశ్వ మానవ హక్కుల ప్రకటన కట్టుబడ్డట్టే మాట్లాడతారు.
దాని మీద ఏమాత్రం గౌరవం ఉంది కాదు. అమ్మ ఈ పూటకి దీన్ని వదిలిచ్చేసుకుంటే మంచిది అని. ఇవాళ ఒకటి అడ్డం వచ్చింది. దీని గురించి నిన్నటి వరకు మన ఆచరణ వేరు, రేపటి నుంచి మన ఆచరణ వేరు. ఇవాళ ఒకటి అనవసరంగా అడ్డం వచ్చింది ఇది. చిచ్చి దీన్ని ఎంత వదిలించుకుంటే గంటలో వదిలించుకుందామా, అర్ధగంటలో వదిలించుకుందామా అన్నట్టే చూస్తారు. సో ఈ కార్మిక రంగంలో ప్రభుత్వ ఆచరణ చూసినా, లేదా సాధారణ ప్రజానీకం ఎడల ప్రభుత్వ ఆచరణ చూసినా, ఈ విశ్వ మానవ హక్కుల ప్రకటన అనేది నిర్లక్ష్యానికి గురవుతున్నదే అని. ఇంకొక మాట ఏముంటదంటే దీంట్లో ప్రజలందరికీ ప్రైవసీ హక్కు ఉంది అని. కానీ ప్రైవసీ హక్కు వాళ్ళు ఎంత దుర్మార్గంగా గవర్నమెంట్ పెగాసస్ ని తీసుకొచ్చి వ్యక్తుల జీవితాల్లోకి, ప్రైవేటు జీవితాల్లో కూడా ఎంతగా చొరబడిపోయింది అనేది మనకు అర్థమవుతూనే ఉంది. అసలు ఎందుకు తీసుకొచ్చారా పెగాసస్ ని అని సుప్రీంకోర్టు అడిగితే జవాబు చెప్పట్లేదు. అరే ఒక అఫిడవిట్ వేయండి అయ్యా, ఎందుకు వచ్చింది ఒక అఫిడవిట్ చెప్పండి. ఏది పలానా కారణంతో మేము తీసుకొచ్చాము, పలానా XYZ ఇగో దేశానికి ప్రమాదకారులుగా ఉన్నారు, అందుకనే వాళ్ళ జీవితాలు ఎట్ట నడుస్తున్నాయో ఏంటో చూద్దాము అని తీసుకొచ్చామని చెప్తున్నారు. పోనీ ఆ మాట రాయండి. మేము రాయం. అఫిడవిట్ ఇవ్వండి, మేము ఇయ్యం. ఎందుకంటే బండారం మొత్తం బయటపడుతుంది. ఎందుకంటే పెగాసస్ ఏముందంటే, అయ్యా మేము ప్రైవేట్ వ్యక్తులకు తిన్నాము, గవర్నమెంట్ ఏజెన్సీలకు మాత్రమే ఇస్తామని. అంటే గవర్నమెంట్ మాత్రమే దీన్ని ప్రజల జీవితాల్లో చుచ్చుకొచ్చిందని. సుప్రీంకోర్టు ఏమో ఒక్క డిస్సెంట్ కూడా లేకుండా, అంటే ఒక అసమ్మతి కూడా లేకుండా ఒక ఏకగ్రీవ తీర్పును ప్రకటించేస్తుంది. ప్రైవసీ ఫండమెంటల్ రైట్ అని. ఎప్పుడైతే ఫండమెంటల్ రైట్ అని అంటున్నామో, ఫండమెంటల్ అంటే ఆ హక్కుని అనుభవించటానికి ప్రభుత్వాలు అన్ని రకాల వసతులను కల్పించాలి. హామీలు ఇవ్వటం కాదు, వసతులను కల్పించాలి. ప్రజలు దాన్ని అనుభవించేటప్పుడు ఏ ఆటంకం వచ్చినా కానీ ఆ ఆటంకాన్ని తొలగించటం కోసం ప్రభుత్వం పనిచేయాలి. ఇది ఫండమెంటల్ అంటే అర్థం. ఒక ఫండమెంటల్ రైట్కి ఉండే అర్థం ఇది. కానీ ప్రైవసీనేమో ఫండమెంటల్ రైట్ అంటుంది, విశ్వమానవ హక్కుల ప్రకటన ఏమో ప్రైవసీ అనేది ప్రజల ఫండమెంటల్ రైట్ అని ప్రకటిస్తుంది. ప్రకటించిన దాన్ని సుప్రీంకోర్టు వేరే మాటల్లో అదే మాట చెప్తుంది. ప్రభుత్వాలు మాత్రం పెగాసస్ని తీసుకొస్తాయి, లేదా ఒక 10 గూఢచారి సంస్థలకి ఎవరి కంప్యూటర్లకైనా చొరబట్టడం కోసం అవకాశం ఇచ్చేస్తాయి. తప్పుడు సాక్ష్యాన్ని సృష్టించడం కోసం ఆ దర్యాప్తు సంస్థలు కంప్యూటర్లను వాడుకుంటాయి. ఇది ఏ రకమైనటువంటి ప్రజాస్వామిక ఆచరణ? ఇది ఏ రకమైనటువంటి మానవ హక్కుల ఆచరణ? ఇది ఎవరికి అర్థం కాదు. సో మొత్తం మీద మనం భారతదేశంలో ఈ శాసనాలని వీటిని చూసినప్పుడు, పైగా చూడటం ఇంకొక అంశం చెప్తాను మీకు. దీంట్లో ఎవరికి కూడా నిర్బంధంగా అతి దీర్ఘకాలం పాటు జైల్లో ప్రీ ట్రయల్ అంటే విచారణ కన్నా ముందే జైల్లో ఉండేటి సందర్భాన్ని ఎవరికి కల్పించకూడదు అంటుంది. ఎవరికి కల్పించకూడదు అంటే, విచారణ పూర్తయి శిక్ష నడుస్తుంటే నువ్వు ఎంతకాలం ఉంటావో అది వేరే అంశం. నీకు విచారణే మొదలు కాకుండా, నీ మీదున్న ఆరోపణ ఏంటో నీకే తెలియకుండా సుదీర్ఘకాలం పాటు జైల్లో మగ్గిపోవాలి అంటే, ఇట్లా మగ్గిపోనిస్తేనే, సరిగ్గా జర్మనీలో ఇదే జరిగింది. కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో ఎందుకు జైలుకు తీసుకుపోతున్నాడో, ఎందుకు కాన్సన్ట్రేషన్ క్యాంపులు తీసుకుపోతున్నారో తెలియదు, ఎందుకు అక్కడ ఉంచుతున్నారో తెలియదు, ఎందుకు ఊచకోత కోసేస్తున్నారో తెలియదు, ఎందుకు చంపేస్తున్నారో తెలియదు. అరే ఎందుకు చంపుతారో చెప్పండి రా భయ్ అన్నా కానీ చెప్పడానికి లేదు. ఇప్పుడు అనేక మంది పరిస్థితి, స్టాన్ స్వామి కొన్ని వేల మంది గిరిజనులని ఉపా కింద నిర్బంధించితే వాళ్ళ డేటా అంతా సేకరించి వాళ్ళ విడుదల కోసం కృషి చేస్తే, చివరికి ఆయన్నే ఒక తీవ్రవాదిగా ముద్ర వేసి ఆయన్నే జైల్లో బంధించి ఉంచేసి బెయిల్ రాకుండా చేసి చచ్చిపోయారంటి పరిస్థితికి వచ్చారు. మానవ హక్కులని
గౌరవించి కృషి చేస్తున్న వ్యక్తి ఏమో స్టాన్ స్వామి. ఆయన పనిని గౌరవించి దాన్ని శ్లాఘించాల్సింది పోయి అతనే చచ్చిపోయే పరిస్థితిని తీసుకొస్తుంది ఆ గవర్నమెంట్. ఇది మానవ హక్కుల ఎడల గవర్నమెంట్లు ఆచరిస్తున్న పద్ధతి. ఈ ఆచరణ అనేది విశ్వ మానవ హక్కుల ప్రకటన స్ఫూర్తిని పూర్తిగా దెబ్బతీసేటటువంటిది. రాజ్యాంగంలో మనం రాసుకోలేదా? అనేక శాసనాల్లో దాంట్లో రాసుకోలేదా? రాసుకున్నాం. వాటిని గౌరవిస్తాం అన్నాం. ఎంత మేరకు గౌరవించాము, దాని ఆచరణ ఏంటి అనేది ఒక్కొక్క నిర్దిష్టమైన ఆర్టికల్ని, భారత రాజ్యాంగం ఉన్నదాన్ని, ఒక్కొక్క నిర్దిష్టమైనటువంటి శాసనాన్ని, అంటే విశ్వమానవ హక్కుల ప్రకటనలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ని కొన్నిటిని శాసనాల్లో పెట్టారు, కొన్నిటిని రాజ్యాంగంలో పెట్టారు. వాటి గురించి చర్చ వచ్చినప్పుడు అవి నిర్దిష్టంగా ఇంకా ఏ రకంగా ఉల్లంఘనలకు గురైనాయి, అసలు ఈ ఈక్వాలిటీ క్లాజ్ కున్నటువంటి ప్రాధాన్యం ఏమిటి, ఫ్రెంచ్ విప్లవంలో ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ అనే వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యం ఏమిటి, వాటిని రాజ్యాంగ పీఠికలు ఎందుకు చేర్చుకున్నాము అనే అంశాలన్నిటిని కూడా మున్ముందు రాబోయే చర్చలో చూద్దాం. అప్పటి వరకు ఈ విశ్వ మానవ హక్కుల ప్రకటనని గౌరవించి మనం ఒక పౌర సమాజంలో ఉండే వ్యక్తులుగా దాని స్ఫూర్తిని మన మనసులో నిలుపుకుందాం. ఆ మానవ హక్కులని మానవ జీవితంలో అంతర్భాగం చేయటం కోసం కృషి చేద్దాం. థ్యాంక్ యూ.